హలో ఆల్ ఆఫ్ యూ, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన టాపిక్ ఏంటి అని అంటే, ఒక 8 గ్రామ్స్లో నేను నల్ల పూసల దండ మీదకి చేయించుకున్న బ్లాక్ బీడ్స్ ఇయర్ రింగ్స్ అండి. అయితే ఈ ఇయర్ రింగ్స్లో అయితే నేను కొంచెం అమౌంట్ అయితే నష్టపోయాను అని అయితే చెప్పచ్చు. అదేంటి అనేది అయితే నేను ఈరోజు మీకు షేర్ చేస్తాను. దీని మోడల్ కూడా ఒకసారి షేర్ చేస్తాను. ఇది మోడల్ వైజ్ అయితే చాలా బాగుంటుంది. యాక్చువల్లీ ఇది కూడా ఆర్డర్ పెట్టి చేయించుకున్న ఇయర్ రింగ్స్ అండి. ఇవి రెడీమేడ్ అయితే కాదు, ఇవి ఆర్డర్ పెట్టి చేయించుకున్నాను. దీనివల్ల నష్టం ఏంటి అంటే ఎంత నష్టపోయాను ఏంటి అనే విషయం కూడా నేను మీతో షేర్ చేసుకుంటానండి. ఇక్కడ మీరు గమనించినట్లయితే మోడల్ అయితే ఇలా ఉంది. యాక్చువల్లీ ఇది కెంపులతో తయారు చేస్తున్నారండి షాప్లో. ఇది బయట నార్మల్ గోల్డ్ షాప్లో అయితే ఆర్డర్ ఇచ్చి అయితే చేయించుకున్నాను. వాళ్ళు నాకు చూపించినప్పుడు మోడల్కి కెంపులతో తయారు చేసిన మోడల్ అయితే నేను చూసి సేమ్ అలాంటిదే నల్ల పూసల్లో కావాలి అని చెప్పి ఆర్డర్ పెట్టుకొని అయితే ఇది చేయించుకున్నాను. ఇక్కడ గమనించినట్లయితే కొన్ని స్టోన్స్ కూడా ఊడిపోయి ఉన్నాయి. ఇవి దగ్గర అయితే 11 ఇయర్స్ అయిపోయిందండి ఇయర్ రింగ్స్ చేయించుకొని. 11 ఇయర్స్ అవుతుంది. అప్పుడు వచ్చేసి నాకు 18,000 ఏదో పడినట్టుంది. ఇవి 18,000 పడ్డాయి అప్పట్లో. 18,000 పడ్డాయి. ఇప్పుడైతే కొన్ని స్టోన్స్ అయితే పోయి ఉన్నాయండి. ఇదంతా అయితే స్టోన్స్ పోయి ఉన్నవి. అన్నీ మళ్ళీ రీప్లేస్ చేయించాలి. చూడాలి మరి ఎప్పుడు కుదురుతుందో. ఇప్పుడు వీడియోలో చూస్తే ఇయర్ రింగ్స్ అయితే చాలా బాగుంటాయి. కాకపోతే ఇక్కడ ఏం జరిగింది అని అంటే నేను చెప్తానండి. నేను తర్వాత రియలైజ్ అయ్యాను. అందుకని ఎవరైనా ఇట్లా నల్ల పూసల్లో ఇయర్ రింగ్స్ చేయించుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి యూజ్ అవుతుంది అన్న ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. నల్లపూసలు ఇయర్ రింగ్స్ చేయించుకోవాలి అన్న ప్లానింగ్లో ఎవరైనా ఉంటే వాళ్ళకి యూజ్ అవుతుంది అన్న ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నానండి. ఇదేంటి అని అంటే మోడల్ వరకు ఓకే, చాలా బాగా వచ్చింది. నేను చూసిన కెంపులతో ఉన్న ఇయర్ రింగ్స్నే నల్లపూసలు లాగా కన్వర్ట్ చేసుకున్నాను అనుకున్నాను కదా, అంతా బాగానే ఉందండి, చాలా బాగుంది. బట్ ఏంటి అని అంటే ఆ రోజు ఆర్డర్ ఇచ్చినప్పుడు అన్న ఏం చెప్పారు అని అంటే, నల్ల పూసలతో చేసేది కదమ్మా, 916 వద్దులేండి, కేడిఎం వద్దులేండి, నార్మల్ 22 క్యారెట్లే చేయించుకోండి, లైఫ్ వస్తుంది అన్నారు. నాకు కూడా అప్పుడు పెద్ద అవగాహన లేదు. సరేలే అన్న ఉద్దేశంతో అయితే 22 క్యారెట్టే చేయించేసుకున్నాను అప్పట్లో. కానీ ఇప్పుడు అంటే కొంచెం దాని గురించి అవగాహన వస్తున్నప్పుడు అర్థమవుతుంది అనమాట. ఆ రోజు 22 క్యారెట్ చేయించుకున్నాము, ప్లస్ ఇదంతా కూడా పూసలు అనమాట. ఇప్పుడు ఒకవేళ మనకు వద్దు అనుకుంటే ఈ పూసలన్నీ వేస్టే. నెక్స్ట్ ఏంటనంటే ఇవంతా తీసేస్తారు, ప్లస్ 22 క్యారెట్ అనమాట. చాలా నష్టపోయినట్టే ఇందులో. కాబట్టి ఎప్పుడైనా సరే మనము నల్ల పూసలు చేయించుకుంటున్నాము అంటే వాళ్ళ షాప్ వాళ్ళు ఏం చెప్పినా సరే మనం మాత్రం 916 తీసుకోవాలండి. ఈ 22 ఆర్నమెంట్ మాత్రం ఎప్పుడు తీసుకోకూడదు. ఎందుకంటే ఇప్పుడు 916 మనకు వద్దు అనుకున్నాము, ఎందుకంటే వాళ్ళు రేట్ వేసేటప్పుడు కూడా పూసలకి విడిగా వేస్తారు, దీనికి కూడా విడిగా వేస్తారు, కాబట్టి ఇబ్బంది లేదు. ఇప్పుడు అప్పట్లో ఏంటి అని అంటే ఈ పూసలకి గోల్డ్ మొత్తం కలిపి 18,000 అయింది అనుకుంటాను. బట్ ఏంటంటే తర్వాత గోల్డ్ మీద కొంచెం అవగాహన తెచ్చుకుంటున్న తర్వాత నాకు అర్థమైందనమాట, ఓకే దీంట్లో ఇంత వేస్ట్ అయిపోయామా అని చెప్పేసి. అందుకని ఎవరైనా నల్ల పూసలు ఇయర్ రింగ్స్ చేయించుకోవాలి అనుకున్నప్పుడు వాళ్ళు ఎన్ని చెప్పినా సరే మీరు మాత్రం కన్ఫామ్గా 916లోనే తీసుకోండి. అది ఫస్ట్ విషయం అయితే. ఎందుకనంటే అప్పట్లో అంత అవగాహన లేదు. నెక్స్ట్ ఏంటంటే విడిగా పూసల కాస్ట్ అని లేదా విడిగా స్టోన్ ఛార్జెస్ అని అలా ఏం వేయించుకునేది కాదనమాట. మొత్తం ఆర్నమెంట్కి ఇంత అయ్యింది, ఓకే అంత అమౌంట్ కట్టడం అయితే జరిగింది అప్పట్లో. కానీ అలా అస్సలు వద్దండి. విడిగా మనం ఎప్పుడైనా సరే ఇట్లాంటి నల్ల పూసలతో కానీ కెంపు పచ్చలతో కానీ అలా ఏదైనా చేయించుకోవాలి, ముత్యంతో కానీ ఏమైనా చేయించుకోవాలి అనుకున్నప్పుడు 916 ప్రిఫర్ చేసి మనకి దాని రేట్ ఎంత పడుతుంది, విడిగా గోల్డ్ ఎంత పడుతుంది దీంట్లో అనేది పర్టికులర్ వెయిట్ చేయించుకొని అప్పుడే మనం చేయించుకోవాలి. దీని మోడల్ అయితే ఇలా ఉంటుంది. పెట్టుకున్న ఇయర్ రింగ్స్ అయితే చాలా చక్కగా ఉంటాయి, బాగుంటాయి. బట్ ఏంటంటే అది వచ్చేసిన పొరపాటు, ఇది 916 ఆర్నమెంట్ తీసుకుంటే బాగుండేది. బట్ కొంచెం ఇది 22 క్యారెట్ తీసుకోవడం వల్ల దీంట్లో అయితే నష్టపోయాను అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.